అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మున్సిపాలిటీలో వైసీపీ కౌన్సిలర్లు చైర్పర్సన్పై పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. అవిశ్వాసం పెట్టిన వైసీపీ కౌన్సిలర్లు సమావేశానికి ఒక్కరు కూడా హాజరు కాకపోవడంతో అవిశ్వాసం వీగిపోయిందని నర్సీపట్నం ఆర్డీఓ రమణ ప్రకటించారు. మున్సిపాలిటీలో 25 మంది కౌన్సిలర్లు ఉండగా ఇందులో 23 మంది వైసీపీ కౌన్సిలర్లు, ఒకరు టీడీపీ, ఒకరు స్వతంత్రులు ఉన్నారు. ఇటీవల చైర్పర్సన్ రమాకుమారి వైసీపీని వీడి బీజేపీలో చేరారు. అప్పటి నుంచి మెజార్టీ సభ్యులు ఉన్న వైసీపీ రమాకుమారిని చైర్పర్సన్ పదవి నుంచి దించడానికి ప్రయత్నాలు చేస్తోంది. అవిశ్వాస తీర్మానానికి అనుమతి ఇవ్వాలని 18 మంది వైసీపీ కౌన్సిలర్లు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కౌన్సిలర్ల వినతి మేరకు ఈ నెల 22న అవిశ్వాస తీర్మానం పెట్టుకోమని కలెక్టర్ అనుమతి ఇచ్చారు. అయితే కలెక్టర్ నుంచి అనుమతి రాగానే కొంతమంది వైసీపీ కౌన్సిలర్లను రమాకుమారి వర్గీయులు ఊటీకి తరలించారు. అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 17 మంది కౌన్సిలర్లు సమావేశానికి హాజరు కావాలి. ప్రస్తుతం వైసీపీ వద్ద 12 మంది కౌన్సిలర్లు మాత్రమే ఉన్నారు. మిగిలిన వారంతా రమాకుమారి శిబిరానికి వెళ్లిపోయారు. ఉదయం కౌన్సిలర్ల సమావేశానికి హాజరు కాకపోవడంతో ఆర్డీఓ మధ్యాహ్నానికి వాయిదా వేశారు. మధ్యాహ్నం కూడా సభ్యులు హాజరు కాకపోవడంతో అవిశ్వాసం వీగిపోయిందని ఆర్డీఓ ప్రకటించారు.